ఓటింగ్ ప్యాటర్న్ అంటే పోలింగ్ జరిగిన సరళిని అబ్జర్వ్ చేయాల్సిన అత్యంత కీలకమైన అంశం. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికల్ని డిసైడ్ చేయబోతుంది ఎవరు? రూరల్ ఓటర్లని, అర్బన్ ఓటర్లని, బయట నుంచి వచ్చిన వాళ్ళని కాదు, మహిళా ఓటర్లు. మహిళా ఓటర్లు డిసైడ్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఫలితాన్ని. ఎలా డిసైడ్ చేయబోతున్నారు, ఎందుకు డిసైడ్ చేయబోతున్నారు ఒకసారి చూద్దాం. మహిళా ఓటర్లకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మహిళా ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ఒక్క పాయింట్ చెప్తాను రజని. వైసీపీ ఓట్లు రూరల్లో ఎక్కువ ఉంటాయని చెప్పడం వేరు, రూరల్ ఓట్లన్నీ వైసీపీ అని చెప్పడం వేరు. రెండుకి చిన్న తేడా మనం గమనించాల్సిన అవసరం. వాళ్ళకి వచ్చేవి ఎక్కువగా అక్కడ ఉంటాయి, ఎక్కువగా ఉండొచ్చు న్యాచురల్ గా. కానీ గ్రామంలో వర్టికల్ గా గ్రామంలో రెండు గ్రూపులు ఉండొచ్చు. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి రెండు గ్రూపులు డివైడ్. పార్టీల కంటే గ్రూపులు ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క ర్యాలీ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఏ గ్రూప్ బలంగా ఉంది అక్కడ అనేది అది డిసైడ్ అవుతుంది. అదే అంటే 40-60 రేషియో ఏది ఉందో ఇది కూడా అదే రేషియోలో డివైడ్ అవుతుంది. ఓకే, ఇక మహిళా ఓటర్లు ఎంతమంది? 2019లో 79.56% మంది పోల్ చేశారు మహిళా ఓటర్లు, కేవలం మహిళా ఓటర్లు. ఇప్పుడు 80.30 అంటే 0.73% ఓటర్ల సంఖ్య పెరిగింది. నెంబర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నెంబర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో 2019లో 1,57,00,000 మంది పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 2024లో 1,69,00,000 మంది, అంటే 13 లక్షల మంది అదనంగా పార్టిసిపేట్ చేశారు. ఇందాక మీకు గుర్తుంటుంది, ఫస్ట్ టేబుల్ చూసాము. అదనంగా 2019 కంటే 2024కి పోలైన ఓట్లు అదనంగా 16 లక్షలు మాత్రమే. ఇక్కడ మహిళలు చూస్తే 13 లక్షల మంది, గతం కంటే ఇప్పుడు 12 లక్షల మంది. గతం కంటే ఇప్పుడు 2009 కంటే 2024కి 12 లక్షలు, అంటే 16 లక్షల అదనంగా పోలైన ఓట్లలో మహిళలే అదనంగా ఉన్నారు అని అనటంలో మనకి సందేహం కనిపించట్లేదు. సింపుల్ క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16 లక్షల అదనంగా 2019 కంటే 24లో పోలైన ఓట్లు ఉంటే దాంట్లో 12 లక్షల మంది అదనంగా 2019 కంటే 2024లో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇది వెరీ 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 ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఈ మహిళలు డిసైడ్ చేయబోతున్నారు, ఈవీఎంలో ఓట్లు వేసి పెట్టారు, వీళ్ళు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అనేది మనకి 4వ తారీఖు తెలిసే అవకాశం ఉంది. రవి గారు, డెఫినెట్గా అంటే మహిళలు నిర్ణయాత్మక పాత్ర, డెసిసివ్ రోల్ మహిళా ఓటింగ్ది ఉందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మీరు ఈసారి పెద్ద మ్యాగజైన్ కూడా అదే ఉమెన్ పవర్ అని, దేశవ్యాప్తంగా ఇంకొంచెం ప్రపంచంలో కూడా ఉమెన్ ఓటు ఎలా వేస్తారు, ఉమెన్ ఓటు వేయడానికి వస్తే చాలా నిర్ణయాత్మకంగా వస్తారు. ముందు ఒక దీంతో వస్తారు, తర్వాత వాళ్ళ వ్యతిరేకత ఉమెన్ మెన్ అని కాదు, వాళ్ళ జీవితంతో ఉన్న జీవిత భారాలు, రోజువారీ సవాళ్ళు ఇవన్నీ అనుభవించి అందుకైనా మొదలు పెడితేనే నా అక్క చెల్లెమ్మలు అని మొదలు పెట్టడం కానీ, ఇంకొక ఆయన పసుపు కుంకుమ అంటాం కానీ, ఇవన్నీ కూడా ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్. ఉమెన్ ఇంటి పనుల్లో వాళ్ళకు అంటే ఇక్కడ నేను 2 సినారియోస్ చెప్తాను రవి గారు, 2 సినారియోస్ చెప్తాను. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరు బయట నిరసన తెలపడానికి ముందు వెనక ఆడుతుంటే గుంటూరు పట్టణంలో ఉన్న మహిళలు తొలిసారిగా బయటకు వచ్చి నిరసన చేశారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ చేసింది నిరసన గుంటూరులో ఉన్న మహిళలు. ఆ సినారియోని దీన్ని కనెక్ట్ చేసుకోవాలా? నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కావచ్చు, రకరకాల స్కీములు, డీపీటీ స్కీములు ఏవైతే 2,70,00,000 2.70 లక్షల కోట్ల రూపాయలు డిస్పర్స్మెంట్ చేశారో డీపీటీ కింద, దాంట్లో మెజారిటీ ఉమెన్ అకౌంట్స్లోకి వెళ్ళింది. సో జగన్మోహన్ రెడ్డి డీపీటీ పనిచేసిందా, బటన్లు పనిచేసినాయా, చంద్రబాబు నాయుడికి సంఘీభావం చూపించిన ఆ ప్రభావం స్టేట్లో పనిచేసి ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మీరు స్పెసిఫిక్గా గుంటూరు అని చెప్పారు కాబట్టి అక్కడ వచ్చిన చెప్తున్నా, మహిళలు సహజంగా సానుభూతి అనండి, దాని మీద స్పందన అండి, ఇంత అన్యాయం అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదొకటి ఉంటుంది. మీరు చెప్పిన రెండో భాగంలోకి వస్తే గ్రామాల్లో రూరల్ పూర్ వాటిని నడపడానికి పడే సమస్యలు, వీటన్నిటిలో వచ్చే సహాయం దాన్ని ఏదో ఒక విధంగా కాపాడుకోవడం అనే భావన గ్రామాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఓటింగ్ మీరు ఇందాక చూపించినప్పుడు గ్రామాలు పట్టణాలని మహిళలకు సంబంధించి మొదటిది తప్పకుండా ఉంటుంది. చంద్రబాబు పాపం ఈ వయసులో ఆయన అరెస్ట్ చేయటం ఏంటి, ఈ సానుభూతి వచ్చే అవకాశం అందుకని ఇక్కడ వాళ్ళ బటన్ ఆ బటన్ బట్టి ఈ బటన్ నొక్కారా, లేకపోతే వాళ్ళ దీన్ని బట్టి నొక్కారా అనేది ఇట్స్ ఓపెన్ క్వశ్చన్. తప్పకుండా ఎంతో కొంత సానుభూతి వేరే విషయం. కానీ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ మెమరీ ఈజ్ టూ షార్ట్ అని మన భారతదేశ స్వభావాన్ని ఎవరో చెప్తారు. ఒకడెవడన్నా ఉరి ఏదైనా హత్య చేస్తే వాడి మీద సానుభూతి చూపిస్తారు, ఆ తర్వాత వాడిని ఉరి తీస్తుంటే అరే అయ్యో పాపం రెండింటికి అంటారని. అంటే ఆ సమయానికి ఒక
ప్యాథటిక్ అయ్యో అనుకోవటం లాంటివి ఓకే తప్ప